హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో కమ్మనైన మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ మామిడికాయ పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు కందిపప్పుని తీసుకొని బాగా కడుక్కున్న తర్వాత ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకుంటామో అదే కప్పుతో ఒక 3 కప్పుల వరకు నీళ్లు పోసుకొని ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలండి. నానటం వల్ల ఎంత బాగా నానితే అంత త్వరగా ఉడుకుతుందన్నమాట పప్పు. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత ఒక మామిడికాయ, 4 పచ్చిమిరపకాయలు తరిగి కుక్కర్లో వేసేసుకోవాలండి. కుక్కర్లో కాకుండా మామూలుగా గిన్నెలో వండుకున్నా కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు దీంట్లోనే ఒక పావు చెంచా పసుపు వేసేసుకోవాలి. అలాగే కారము 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. వెల్లుల్లి రబ్బలు ఒక 5-6 తీసుకొని కారం వెల్లుల్లి రబ్బలు కలిపి దంచుకోవాలండి. వెల్లుల్లిపాయ కారాన్ని తయారు చేసుకోవాలి. పచ్చి కారం వేయకుండా ఇలా వెల్లుల్లిపాయలు వేసుకొని కారం వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు. మీరు ఎప్పుడు చేసినా ఇలా వెల్లుల్లిపాయ కారం వేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు నేను ఇప్పుడు వేయట్లేదండి, ఉప్పు వేయటం వల్ల త్వరగా ఉడకదనమాట, పులుపు కదండి. ఉప్పు లాస్ట్లో యాడ్ చేస్తాను. అలాగే 1 స్పూను నూనె వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు తాలింపు కోసము మినపప్పు, 2 ఎల్లుల్లిపాయ రబ్బలు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో 1 విజిల్, లో ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, చక్కగా ఉడికిపోయింది పప్పు. దీన్ని ఒకసారి బాగా మెదుపుకోవాలన్నమాట. నేను పప్పు గుత్తి ఏమీ వాడటం లేదండి, గరిటెనే వెనుకకు తిప్పేసి మెదుపుకుంటున్నాను. సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. రుచికి తగినంత సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ ఇప్పుడు చూసుకొని ఒకవేళ తక్కువైనా కూడా మళ్ళీ కలుపుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇప్పుడు తాలింపు కోసము స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని తాలింపుకు సరిపోను ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీంట్లో ఒక 2 ఎల్లుల్లిపాయ రబ్బలు, తర్వాత తాలింపు గింజలు అన్నిటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా బాగా వేయించుకోవాలన్నమాట. ఇవి బాగా వేగిపోయినాయి కదండి. కొద్దిగా ఇంగువ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంగువ వేయటం వల్ల టేస్ట్ బాగా ఉంటుంది, ప్లస్ మనకి అరుగుదల కూడా మంచిగా ఉంటుందండి. ఇప్పుడు బాగా వేగిపోయిన వాటిలో పప్పు తీసుకొని తిరుగుమూత వేసేసుకుంటే మన ఎంతో టేస్టీ మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, చాలా ఈజీ ప్రాసెస్ కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.